హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. సో ఈరోజు మరో కొత్త బ్లాగ్తో మేము ముందుకు వచ్చేసాము. ఈరోజు వీడియో ఏంటంటే మా ఫస్ట్ ఎవర్ సబ్స్క్రైబర్ని మేము కలవబోతున్నాము. సో ఈరోజు వీడియో వచ్చేసి ఆల్రెడీ మీరు థంబ్నెయిల్ చూసారు అండ్ వీఆర్ సో ఎక్సైటెడ్ బికాస్ సో యాక్చువల్గా ఆ సబ్స్క్రైబర్ వాళ్ళు కూడా ఎక్కడ ఉన్నారంటే రాదర్ దెన్ కాలింగ్ సబ్స్క్రైబర్ ఐ వుడ్ లైక్ టు కాల్ మై యూట్యూబ్ ఫ్యామిలీ. సో వాళ్ళు యాక్చువల్గా వైజాగ్ నుంచి వచ్చారు. ఆల్మోస్ట్ వాళ్ళది 8 days ప్లాన్ ఉందంట. సో ఆల్మోస్ట్ 4 days అయిపోయింది వాళ్ళది ట్రిప్. 3 days అవుతుంది వాళ్ళు మాకు రిప్లై చేసి ఇన్స్టాగ్రామ్లో ఇఫ్ మీకు ఛాన్స్ ఉంటే ప్లీజ్ కలుద్దాం అని చెప్పేసి వాళ్ళు అలా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసేసరికి సో నేను కూడా 2 days నుంచి సిక్ ఉండే అండ్ ఇప్పుడే కొంచెం బెటర్ ఫీల్ అయ్యాను. అండ్ నిన్న నైటే వాళ్ళ మెసేజ్ చూసుకున్నాము. సో చూసుకొని మేము కూడా వాళ్ళతోని చాట్ చేసి సో కలుద్దాము. ఎట్లాగో పృథ్వీకి సాటర్డే, సండే అండ్ మండే 3 days లాంగ్ వీకెండ్ వస్తుంది. సో మాకు కూడా టైం దొరికింది కదా. సో ఇప్పుడు నేను కొంచెం బెటర్ ఫీల్ అవుతున్నాను ఆఫ్టర్ ఫ్రమ్ సిక్. సో కలుద్దాం అనేసి ఈరోజు అయితే టోక్యో వెళ్తున్నాము. సో డెఫినెట్గా టూరిజం పర్పస్ వస్తే టైట్ స్కెడ్యూల్ పెట్టుకొని వస్తాం మనం. ఎవ్రీడే ఈజ్ సో ప్రీషియస్ ఫర్ అస్ టూరిజం వచ్చే వాళ్ళకి. సో వాళ్ళకంటూ ప్లాన్స్ ఉంటాయి కదా. సో ఈరోజే వాళ్ళు టోక్యోలో కొంచెం వాళ్ళకి ఫ్రీ డే ఉందంట. సో మేము వై నాట్ మరి ఈరోజే కలుద్దామని ఆఫ్టర్నూన్ 12 o'clockకి మేము డిసైడ్ చేసుకొని ఫటాఫట్ ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకొని అండ్ నాకు బేబీ విహాన్ ఉన్నాడు కాబట్టి తనకు ఫుడ్ అవన్నీ చూసుకొని ఎవ్రీథింగ్ ఇంకా ఎలాగో టోక్యో వెళ్తున్నాం కదా, ఇంకొక 1 day కూడా స్టే చేద్దామని అనుకుంటున్నాను. ప్లాన్ లెట్స్ సీ, ఐ డోంట్ నో అది కన్ఫర్మా కాదో తెలీదు, బట్ స్టే చేద్దాం అనుకుంటున్నాము. అండ్ సో ఇక అవన్నీ చేసేసుకొని ఫాస్ట్గా మేము ఆల్మోస్ట్ 3 o'clockకి బయలుదేరిపోయాము. సో ఇక్కడి నుంచి టోక్యో మాకు ఆల్మోస్ట్ 200 kilometers పడుతుంది. యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్ని కలవడానికి 200 kilometers దూరం ట్రావెల్ చేసి వాళ్ళని కలుస్తున్నాము. సో వీఆర్ సో హ్యాపీ అండ్ ఎక్సైటెడ్. ఫస్ట్ థింగ్ అయితే యాక్చువల్గా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకు నా యూట్యూబ్ జర్నీలో నేను ఇలా ఒకరిని కలుస్తాను అని అయితే నేను అసలుకి అనుకోలేదు. బికాజ్ ఫస్ట్ నేను యూట్యూబ్ స్టార్ట్ చేసే ముందు ఇక్కడ జపాన్లో ఉంటున్నాను కదా నేను. సో వై నాట్ నేను చూసేవి షేర్ చేసుకుందాం అందరితోని. అండ్ నాకు వ్లాగింగ్ కూడా చాలా ఇష్టము అండ్ ఇంట్రెస్ట్ కూడా. సో అందుకే నేను వ్లాగ్ స్టార్ట్ చేశాను. అండ్ నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నాకు ఇంత బాగా రీచ్ వస్తుందని. నేను యూట్యూబ్ పెట్టగానే వితిన్ ఒక 2 monthsలో నాకు మంచి రీచ్ వచ్చేసింది. అండ్ బట్ థ్యాంక్ గాడ్, అసలు థ్యాంక్ గాడ్ కాదు, థ్యాంక్ యూ పీపుల్ యాక్చువల్గా. సో నన్ను ఇంత బాగా సపోర్ట్ చేసి నన్ను ఇంత బాగా ఒక అట్లీస్ట్ ఏమంటారు ఐ హ్యావ్ 15K సబ్స్క్రైబర్ యాజ్ పర్ నౌ. మధ్యలో కొంచెం డిస్టర్బెన్సెస్ నేను ఎక్కువ వీడియోస్ పెట్టకపోవడం, ఇండియా వెళ్ళాను వచ్చాను జపాన్కి, మళ్ళీ వితిన్ 1-2 monthsలో మళ్ళీ సడన్ ప్లాన్ అయ్యి మళ్ళీ ఇండియా వెళ్ళిపోయాను. సో ఇలా వెళ్ళి రావడం వల్ల నా ప్లాన్ ఒక ప్రాపర్గా లేకుండే, దానివల్ల మధ్యలో మిస్ అయినాయి చాలా. అంటే నేను మీతో కనెక్టెడ్ లేకుండే, సో కొంచెం గ్యాప్ వచ్చేసింది. సో దానివల్ల మేబీ ఇంకా నాది అవ్వలేదు. బట్ ఇప్పుడు మాత్రం నేను కంటిన్యూస్గా మీతో ఎప్పుడు కనెక్ట్ అయి ఉండి నేను చూస్తున్నాయి, నేను ఎక్స్పీరియన్స్ చేస్తున్నా అండ్ జపాన్ బ్లాగ్స్ అండ్ మా పర్సనల్ బ్లాగ్స్ అండ్ విహాన్ గురించి. సో అలా చాలా మోస్ట్లీ నాకు ఎలాంటి వీడియోస్ వీలైతే నేను అలాంటి వీడియోస్ పెడతాను అండ్ చూస్తాను కూడా. మీరు ఎలాంటి వీడియోస్ ఎక్కువగా ఇంట్రెస్టెడ్గా చూస్తున్నారో నేను అలాంటి వీడియోసే నేను మోస్ట్లీ ట్రై చేస్తాను. సో దానికోసం ప్లీజ్ మీకు వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కూడా కంపల్సరీగా క్లిక్ చేయండి. సో దట్ నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది కదా. సో నా వీడియో పెట్టగానే మీరు నా వీడియోస్ని చూడొచ్చు. సో అందుకే యూజువల్లీ మాకు 2 hours పడుతుంది టోక్యో రీచ్ అవ్వడానికి. బట్ హాలిడేస్ కాబట్టి అందుకు ఏమో చాలా ట్రాఫిక్ జామ్ ఉండే. సో మాకు ఆల్మోస్ట్ 4 hours పట్టింది
టోక్యో రీచ్ అవ్వడానికి. అండ్ ఇద్దరం అనుకొని ఒక మీటింగ్ పాయింట్ అనుకున్నాము, అది షింజుకు అనే ప్లేస్లో కలిసాము. సో ఫస్ట్ కలవగానే చాలాసేపు మాట్లాడాము. అండ్ బయట కాబట్టి ఫుల్ చలి కూడా ఉండే. సో అందుకే మళ్ళీ ఎక్కడికైనా వెళ్దాం, ఆల్మోస్ట్ అప్పటికే డిన్నర్ టైం అయిపోయింది మాకు. సో డిన్నర్కి తను ప్యూర్ వెజిటేరియన్, పాపం నాన్ వెజ్ తినదంట. సో అందుకే ఒక ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్కి తీసుకెళ్ళాము. రెస్టారెంట్ వచ్చేసి టోక్యో మిఠాయి వాలా, ఇది నిషికసాయి ప్లేస్లో ఉంది. సో మీకు ఎవరికైనా హెల్ప్ అవుతుందని చెప్తున్నాను. ఇక్కడ మేము చాలా మాట్లాడుకున్నాము. అండ్ వీళ్ళతో మాట్లాడుతుంటే నాకైనా పృథ్వీకైనా ఎవరో కొత్త వాళ్ళతో మాట్లాడుతున్నట్టు కాకుండా ఎవరో మాకు తెలిసిన పాత ఓల్డ్ ఫ్రెండ్స్తోనే మాట్లాడుతున్నాం అన్న ఫీలింగ్ ఉండే. అండ్ వీళ్ళు చాలా క్లోజ్గా చాలా ఓపెన్గా మాట్లాడుకున్నాము. అంటే మేము ఇద్దరం, నేను పృథ్వీ అనుకుండే, అంటే ఫస్ట్ టైం ఒకరిని కలుస్తున్నాం కదా, సో ఎలా ఉంటారో, లైక్ ఓపెన్గా మాట్లాడతారా లేదా, అంటే మనం వాళ్ళతో కనెక్ట్ అవుతామా లేదా అని చాలా డౌట్స్ ఉంటాయి కదా మనకు ఫస్ట్ ఒక స్ట్రేంజర్తో మాట్లాడాలంటే. కానీ అలాంటి ఫీలింగ్ మాకు ఒక్క నిమిషం కూడా కలగలేదు. వాళ్ళు చాలా ఫ్రీగా మాట్లాడారు అండ్ మేము కూడా మేబీ చాలా ఫ్రీగా మాట్లాడామని అనుకుంటున్నాము. అండ్ మాకైతే చాలా బాగా నచ్చారు. అండ్ వాళ్ళు కూడా చాలా స్వీట్ పీపుల్, అసలు వాళ్ళతో చాలా హెల్పింగ్ నేచర్ కూడా నాకు అనిపించింది. అంటే లైక్ వాళ్ళు అంటుండే, మీకు ఇండియా నుంచి ఎలాంటి పార్సల్స్ కావాలన్నా ఏమైనా కావాలన్నా మాకు చెప్పండి, మేము మీకు కొరియర్ చేస్తాము. సో ఎటువంటి హెల్ప్ ఉన్నా కూడా ప్లీజ్ మమ్మల్ని అడగండి వితౌట్ ఎనీ హెసిటేషన్ అని చెప్పేసి అన్నారు. నాకైతే చాలా స్వీట్ అనిపించింది. డెఫినెట్గా మనం చెప్తామో లేదో అది సెకండరీ, కానీ నాకు ఆ మాట చాలు. లైక్ వాళ్ళు అట్లీస్ట్ హెల్ప్ చేస్తామని చెప్పారు కదా, ఆ మాటకే నాకు చాలా అంటే హార్ట్ టచింగ్ అనిపించింది. సో ఎవరున్నారు ఈ కాలంలో అంత ఫస్ట్ మీటింగ్లోనే ఇంత బాగా క్లోజ్ అయ్యి, అంటే వాళ్ళ టైంని తీసుకొని మరి మాకు కొరియర్ చేస్తారనగానే నాకు చాలా మంచిగా అనిపించింది. రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ మీ ఈ మాట అన్నందుకు. అండ్ ఇలాంటి టైంలోనే అనిపిస్తూ ఉంటుంది, యూట్యూబ్ అనే ప్లాట్ఫామ్లో ఇలాంటి మంచి మంచి పీపుల్తో కనెక్ట్ చేస్తున్నందుకు మేమైతే చాలా హ్యాపీ. వీళ్ళైతే ఓన్లీ జపాన్కే ట్రిప్ కోసం వచ్చారు అనుకున్నాను, కానీ వీళ్ళు జపాన్ నుంచి మళ్ళీ సౌత్ కొరియా వెళ్తున్నారు. సౌత్ కొరియా నుంచి జేజు ఐలాండ్, అండ్ నెక్స్ట్ అక్కడి నుంచి చైనా అంట, చైనా తర్వాత ఇండియా, ఇండియా తర్వాత లండన్, లండన్ తర్వాత జర్మనీ. సో చాలా పెద్ద లిస్టే ఉంది. సో వీళ్ళు అంటుండే మాకు, మీరు కూడా జాయిన్ అవ్వండి మాతో, ఏదైనా కంట్రీ కలిసి వెళ్దాం అనేసి. బట్ లెట్స్ సీ డెస్టినీ, ఒకవేళ మళ్ళీ కలిసేది ఉంటే డెఫినెట్గా ప్లాన్ చేద్దామని అనుకున్నాము. ఫ్రూట్స్ షాపింగ్ వెళ్దామా? ఓకే, ఏ ఫ్రూట్ తింటావు? ఆపిల్. డాక్టర్ చెకప్కి వెళ్ళాడు రీసెంట్గా. సో డాక్టర్ చెక్ చేశాడు అంటున్నాడు. ఏమైంది నీకు? అయ్యొచ్చిందా? డాక్టర్ ఏం చెప్పాడు? చెక్ చేసాను. వెళ్దామా? నాని దగ్గరికి వెళ్దామా? వైజాగ్ వెళ్దామా? పుట్టి అంటే మా ఆడ. ఓకే వెళ్దామా? ఉంది పుట్టి, లెట్స్ గో. వెళ్దాం. ఓకేనా? మమ్మీ బాయ్ చెప్పు. బాయ్ వియాన్. బాయ్. ఓకే గో. బాయ్ బాయ్. ఇదండి వాళ్ళ వ్లాగ్. ఐ హోప్ మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ఏం చేయాలో తెలుసు కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే నా ఛానల్కి వెళ్ళి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఆల్సో క్లిక్ ఆన్ బెల్ ఐకాన్ సో దట్ నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వస్తుంది. అండ్ ప్లీజ్ లైక్ చేయడం అసలుకే మర్చిపోకండి. సీ యూ ఇన్ నెక్స్ట్ వ్లాగ్. బాయ్ బాయ్.